తాను ఎక్కడ ఉన్నా ఒక కన్ను కొడంగల్ పైనే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం కొడంగల్లోని తన నివాసం వద్ద అభిమానులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇక్కడికి పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని, అప్పుడు యువతకు ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొడంగల్ నుంచే 50,000 మెజారిటీ రావాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు సెలవులు వస్తాయి కాబట్టి ఇతర కార్యక్రమాలు పెట్టుకున్నారని, కానీ ఓటు చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలన్నారు. తనకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఓటు వేసేందుకు కొడంగల్ వచ్చినట్లు చెప్పారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు కొడంగల్ ప్రజలు తన వెంటే ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. శ్రీశైలమో తిరుపతో ఎక్కడికైనా గుడికి పోదాము, లేకపోతే ఎక్కడికైనా విహారయాత్ర పోదామని మనోళ్ళు ఓట్లు లేకుండా సెలవులు పెట్టి అప్పుడప్పుడు ఇతర కార్యక్రమాలకు వెళ్తుంటారు. కానీ ఓటు మనం వేయకుండా ఫలితాలు తారుమారైనప్పుడు శాశ్వతంగా మన సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం, మన రాష్ట్రం పూర్తిగా అభివృద్ధికి దూరంగా జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, నిన్న ఢిల్లీలో ఏఐసిసి ఆధ్వర్యంలో సమావేశం ఉన్నా అక్కడ అది చూసుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు హైదరాబాద్కి వస్తే ఉదయమే వెళ్ళి వారిని కలిసి మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వారికి స్వాగతం పలికి అక్కడి నుంచి సరాసరి ఈరోజు కొడంగల్కు రావడం జరిగింది. మన ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నా గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ పరిశ్రమలు రాలేదు. అదేవిధంగా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు చెప్పినట్టు మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తే చదువుకునే వాళ్ళకే కాదు, పరిశ్రమల వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మన భూముల విలువలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇవాళ కోకాపేటలో 100 కోట్లకు ఎకరం ఎందుకు, కొడంగల్లో 10 లక్షలకు ఎందుకు ఎకరం ఉంది? ఎందుకంటే ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి, ఐటీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు రావడం వల్ల అక్కడ భూములకు విలువ పెరిగింది. దాంతో అక్కడ ఉండే రైతులందరూ కూడా ఇవాళ పెద్ద శ్రీమంతులైన. పట్ట భూమి ఉన్న వాళ్ళకి ఎన్ని పైసలు ఇస్తారో, అసైన్మెంట్ పట్టాలు ఉన్న వాళ్ళకి కూడా అన్ని పైసలు ఇచ్చి ఆ భూమి తీసుకోవాలి. ఉత్తగా తీసుకునేది లేదు. వాళ్ళు కొడంగల్లో నన్ను గెలిపించారు, వాళ్ళకి మేలైతుందని గెలిపించారు తప్ప మన గెలుపు వాళ్ళకు నష్టం చేకూరకూడదు అని చెప్పి మనం స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఇవాళ ఎక్కడైనా అన్ని ప్రాంతాల నుంచి ఎగబడుతున్నాం మా ప్రాంతానికి. ఈసారి మన పరిశ్రమలు అన్ని నువ్వే తీసుకపోతే దాన్ని కొట్లాడినా నేను మా వెంటబడ్డ 70 ఏళ్ళ నుంచి న్యాయం జరగలేదు మాకు, ఏదేమైనా మేము తీసుకపోతామని చెప్పినాం. అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ మనము ధైర్యంగా మన ప్రాంతానికి రాఘవరెడ్డి అన్న ఎంపీ ఉన్నప్పుడు కోస్గిలో కొంత అభివృద్ధి జరిగిన తర్వాత మళ్ళీ అది ఎక్కడ పోయిందో ఏమైందో తెలియదు. ఇవాళ ఏం చూసినా కోస్గికే తీసుకుపోతున్నాం సార్ అని అందరు నాలుగు కొడంగల్ కోపోయిన కాడికి వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజ్ ఆనే ఇచ్చినాం, డిగ్రీ కాలేజ్ ఆనే ఇచ్చినాం. చాలా వరకు మనం ఇయ్యగలిగింది బస్ డిపో కోస్గికే ఇచ్చినాం. ఏం కావాలో